మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, అప్లికేషన్స్ అప్లై చేసుకోవాలి. ఇది ఎంపీసీ స్టూడెంట్స్ కోసం, బైపీసీ స్టూడెంట్స్ కోసం వెరీ క్లియర్గా ఇచ్చారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్ కోసం ఒక వీడియో చేశాను, ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. బైపీసీ స్టూడెంట్స్ ఏం చేశారు అంటే నీట్ మాత్రమే టార్గెట్ పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఎప్సెట్ అసలు అప్లై చేయలేరు. వాళ్ళకి అటు నీట్ ర్యాంక్ రాలేదు, ఎంబీబీఎస్ రాలేదు, బీడీఎస్ రాలేదు, ఇటు చూస్తే ఎప్సెట్ ఎగ్జామ్ కూడా అప్లై చేయలేదు. సో ఈ మిస్టేక్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. మీరు నీట్ ప్రిపేర్ అవుతున్నారు, మీ టార్గెట్ ఎంబీబీఎస్ఏ, కానీ సేఫ్ జోన్ కోసం ఎప్సెట్ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ కోర్సెస్ కూడా చాలా బాగుంటాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫార్మ్ డి, బీ ఫార్మసీ, ఓకే, ఫిషరీ టెక్నాలజీ, ఇవి చాలా బాగుంటాయి. ఫుడ్ టెక్నాలజీ, ఇవి చాలా బాగుంటాయి కోర్సెస్. మీకు ప్లాన్ బి పెట్టుకోండి, ఎందుకంటే ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది కూడా రాయండి. మీకు డిసిజన్ అనేది అప్పుడు మీ చేతిలో ఉంటుంది ఈజీగా. సో ఒకసారి చూడండి, మీరు ఎలా చూసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్లో ఏపీ సెట్స్ అని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ 2026 అని క్లిక్ చేయండి. సెట్స్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మీకు ఇలా ఏపీ సెట్స్ని క్లిక్ చేయండి. వెబ్సైట్ అది కాదు, ఏపీ సెట్స్. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి ఏపీ వెబ్సైట్, ఇంకొకటేమో ఏపీ ఈ సెట్ ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి? ఏపీ వెబ్సైట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ హియర్. ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ వాళ్ళు, అగ్రికల్చర్, ఫార్మసీ అంటే బైపీసీ వాళ్ళు. యాక్చువల్గా ఎంపీసీ వాళ్ళు కూడా ఫార్మ్ డి, బీ ఫార్మసీ చేయొచ్చు. సరే, ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. క్లిక్ హియర్ టు గో క్లిక్ చేయండి. సార్ నేను బైపీసీ స్టూడెంట్ని, నాకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలి. బైపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ ఇంజనీరింగ్ అని వచ్చింది, ఇది ఎంపీసీకి సంబంధించింది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మసీ అని వచ్చింది, ఇది బైపీసీకి సంబంధించింది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 19th and 20 ఉంటుంది చూడండి. మే 19th to 20, 9 to 12 and 2 to 5 PM ఎగ్జామ్స్ అనమాట. ఓకే, ఇది బైపీసీ స్టూడెంట్స్ సంబంధించింది. ఓకే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇక్కడ ఇందులో మీకు డేట్స్ ఇవన్నీ క్లియర్, సిలబస్ ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. మీరు ఏమేమి చేయొచ్చు అని అంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ, ఓకే, ఫుడ్ టెక్నాలజీ, ఓకే, ఇవన్నీ చేయొచ్చు అనమాట. బీ ఫార్మసీ, ఓకే, బయోటెక్నాలజీ, బైపీసీ అని ఇచ్చారు చూడండి క్లియర్గా, ఫార్మ్ డి, ఇవి కోర్సెస్ అనమాట బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి. లేట్ ఫీజు ఎప్పటి వరకల్లా మేము అప్లై చేసుకోవచ్చు అంటే March 7th. విత్ లేట్ ఫీజు 1000 రూపీస్ తోటేమో March 12th, 2000 ఏమో March 17th, 4000 ఏమో March 21, 10,000 ఏమో March 26. లేట్ ఫీజు లేకుండా ముందే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 08842359 కాల్ చేయండి, లేదా 0884234249 కాల్ చేయండి. ఇది JNTU కాకినాడ కండక్ట్ చేస్తుంది మొత్తం ఎవ్రీ ఇయర్. ఎప్సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? February 3rd. స్టార్ట్ ఎప్పుడైంది? 4th, కానీ యాక్చువల్గా February 5th ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఫర్ ఈ లాస్ట్ డేట్స్ గురించి చెప్పాను కదా. అయితే ఎగ్జామ్ కరెక్షన్ కూడా మీకు ఛాన్స్ ఇస్తారు. ఏదైనా అప్లికేషన్ మిస్టేక్ చేస్తే ఆ డౌన్లోడ్ ఆల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు అంటే April 28. డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఏమో 12 to 12/15, 18. బట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బైపీసీ 19th to 20 ఇది ఎగ్జామ్స్. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అని అంటే June 1st రిజల్ట్స్ ఇస్తారనమాట. ఓకే, డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి ఎప్పుడు ఇస్తారంటే May 23rd. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఎప్పుడు May 25th. మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు, ఏదైనా కీ తప్పు ఉంటే అప్పుడు క్వశ్చన్కి 300 రూపీస్ ఇవ్వచ్చు. 300 రూపీస్ పెట్టి చేయాలి. అండ్ ద సేమ్ ఈజ్ రిఫండబుల్ ఫర్ వ్యాలిడ్ అబ్జెక్షన్ ఓన్లీ. మీరు కరెక్ట్ అయితే మళ్ళీ మీకు రిఫండ్ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఇవి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించింది ఇన్ఫర్మేషన్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, 160 క్వశ్చన్స్ ఇస్తారు, 160 మార్క్స్. బయోకి 80 మార్క్స్, బాటనీ జువాలజీకి 80 మార్క్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్క్స్. సో ఇవి ఇన్ఫర్మేషన్. ఎలిజిబిలిటీ ఇవన్నీ మీకు తెలుసు క్లియర్గా. ఓకే, ఇది విత్ ఎనీ 2 of the సబ్జెక్ట్స్. బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్, ఈ సిలబస్ ఈ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట మీకు. వెటర్నరీ అయితే ఈ సబ్జెక్ట్, ఓకే, ఫిషరీ సైన్స్, ఇది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీకి ఈ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. ఓకే, ఈ సబ్జెక్ట్స్ ఉండాలి. ఎనీ 2 of these అనమాట. ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటే ఈ కోర్సెస్కి మీరు ఎలిజిబుల్ అనమాట. అఫ్ కోర్స్ మీరు బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నారు కాబట్టి ఎలిజిబుల్ వెళ్ళండి అన్నిట్లకి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వెబ్సైట్ ఇది మీడియం
ఫీజు వచ్చేసి మనకి తెలుసు కదా, ఓపెన్ వాళ్ళకేమో 800 ఫీజు, ఎస్సీ ఎస్టీకి ఏమో 700, బీసీకి ఏమో 750 రూపీస్ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ సెంటర్స్, ఇది సెంటర్స్ కొంచెం ముందు అప్లై చేసుకుంటే మీకు కావాల్సిన సెంటర్ వస్తుంది. ఆ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వెబ్సైట్, ఆ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th మేము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది మీరు సర్టిఫికేట్ కింద అప్లోడ్ చేయకుండా అది ఎంటర్ చేయకుంటే మీకు జనరల్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఉండాలి, పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈ సర్టిఫికేట్స్ ఉన్న ఆ నెంబరు దాని డీటెయిల్స్ ఎస్ అని పెట్టండి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh, అప్ టు 2 lakhs, మోర్ దాన్ 2 lakhs ఉన్న మీరు ఇవి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఆ నెంబర్ అడుగుతారు. రేషన్ కార్డు, స్టడీ ఆర్ రెసిడెన్స్, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ఎక్కడైనా చదివి ఆంధ్రప్రదేశ్కి వస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాను, ఆంధ్రప్రదేశ్లోనే పెరిగాను, ఆంధ్రప్రదేశ్లోనే చదివాను అంటే మీకు అవసరం లేదు ఈ సర్టిఫికేట్స్. సో ఆన్లైన్ సబ్మిషన్ ఇది చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ వెబ్సైట్, ఏపీ వెబ్సైట్లో అంతా 25% అనమాట, అంటే 160కి 40 మార్క్స్ రావాలి. సో అది దీని గురించి నేను తర్వాత చేస్తాను వీడియో. ఓకే, ఎలా ఇచ్చారు ర్యాంక్ అనేది. సిలబస్, ఇక్కడ సిలబస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి ఈ సిలబస్ కూడా మీరు చూసుకోండి. మీరు ఒకవేళ మీరు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చదవండి. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైనే ఉంటుంది. ఇక్కడ సిలబస్. ఓకే, ఫార్మ్స్ ఇచ్చారు కదా, టోటల్ 43 pages ఉంది. ఇది కొంచెం సిలబస్ బాటనీ సిలబస్ ఇచ్చారు, ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లియర్గా నెక్స్ట్ జువాలజీ సిలబస్, మీ సిలబస్ ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వెబ్సైట్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. వెబ్సైట్ నౌ-ఏ-డేస్ అంటే ఇప్పుడు వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఒకప్పుడు వెబ్సైట్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చిన వాళ్ళే. ఓకే, నెక్స్ట్ జువాలజీ సిలబస్, ఇది టోటల్ జువాలజీ సిలబస్ ఉంది, ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్, ఎన్సీఆర్టీకి సేమ్ ఉంటుందిలేండి, నో డౌట్. ఇది కొంచెం ఇది ఫిజిక్స్ సిలబస్. అండ్ కెమిస్ట్రీ సిలబస్ ఇది కెమికల్ బాండింగ్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాయికియోమెట్రీ, ఇవన్నీ కెమిస్ట్రీ సిలబస్ ఇది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఫిజిక్స్ ఒకసారి చూడండి. ఓకే, ఇలా మోడల్ క్వశ్చన్స్ జువాలజీ, ఓకే మోడల్ క్వశ్చన్స్ బాటనీ, మోడల్ క్వశ్చన్స్ జువాలజీ ఇలా ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇదండి టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు. సో త్వరగా అప్లై చేయండి, మీకు కావాల్సిన సెంటర్ మీకు వస్తుంది. సో ఇటువంటి మీకు యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్, మీకు అర్థమయ్యేలా మీరు చేసుకునేలాగా మన ఛానల్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ ఛానల్కి. సో ఖచ్చితంగా ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి, బోర్డు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఈ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.